హరి ఓం. వైశాఖమాస రుద్రాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాసంలో ఆంజనేయుణ్ణి ఆరాధన చేయటం, దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. వైశాఖ మాసంలో వచ్చేటువంటి బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం రోజున ఆంజనేయ స్వామి జన్మించి ఉన్నారు. కాబట్టి ఆ రోజున భక్తాదులందరూ కూడా ఆంజనేయుడిని ఆరాధన చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం. మరి ఆంజనేయుడు ఆరాధన చేయటం వల్ల బుద్ధి, యశస్సు, కీర్తి, బలము, జ్ఞానాన్ని ప్రసాదింపచేసేటువంటి వరప్రదాత ఆంజనేయుడు. కాబట్టి అటువంటి ఆంజనేయుడిని మనం ఆ వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ పూర్వభాద్ర నక్షత్రం రోజున దశమి రోజున స్వామివారు శనివారం రోజున జన్మించి ఉన్నారు. ఆ రోజున ఆరాధన చేసినటువంటి వారందరికీ కూడా మరి చక్కటి ఫలితాల్ని లభించేటువంటి ఈ వైశాఖ మాసంలో ఈ ఆంజనేయ స్వామి ఎంతో విశేషమైనటువంటి ఫలాల్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆంజనేయుడిని విశేషంగా మనం ప్రాతకాలమనే ఆరాధన చేసేవారు చక్కగా శిరస్నానం ఆచరించి మరి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి ఒక 41 ప్రదక్షిణాలని చక్కగా చేసి నాగవల్లి దళాల చేత స్వామికి విశేషమైనటువంటి ఆరాధన చేయాలి. ఈ రకంగా స్వామికి చక్కగా హనుమాన్ చాలీసా స్తోత్రాలను చదువుకోవటం, స్వామికి 41 ప్రదక్షిణాలతో పాటు స్వామికి యొక్క స్తోత్ర నామాల చేత స్వామిని విశేషంగా ఆరాధన చేయటం, మరి వడపప్పు, పానకం, అప్పములు స్వామికి ప్రీతిగా నివేదన చేయాలి. మరి వైశాఖ మాసంలో ఆంజనేయుడిని ఈ రకంగా పూజించిన వారికి చక్కటి ఆరోగ్యంతో పాటు గ్రహదోషాలు, మరి విశేషంగా శనిగ్రహ దోష నివారణ కార్యక్రమం జరుగుతుంది. మరి శని బాధలు ఉన్నవారు, గ్రహ బాధలు ఉన్నవారు, మరి అజాడ్యం ఉన్నవారు కూడా ఆంజనేయుడిని పూజించడం వల్ల చక్కటి బుద్ధి జ్ఞానాలతో పాటు విద్య, యశస్సు కూడా బాగా పెరుగుతాయి. అటువంటి ఆంజనేయ స్వామిని చక్కగా మరి ఉదయం నుంచి కూడా మనం మనస్సు ఏకాగ్రతగా ఉంచి స్వామి మీద ధ్యానం చేసి ఆంజనేయుడిని ఆరాధన చేయటం చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి ఆ రోజు మనం అందరం కూడా ఈ రకమైనటువంటి పరిహారాలను చేసుకుంటూ చక్కటి ఫలితాలని పొందుదాం. హరి ఓం.